ఇప్పుడు చేయమని నేనే వస్తా. ఆయన ఎట్లా రాజీనామా చేయడం? సిద్దిపేటకు సంబంధించి ఏది హరీష్ రావును రాజీనామా చేయమని లొల్లి పెడుతున్నారు. ఏం రుణమాఫీ చేసిలు? మీరు ఏకకాలంలో ఏమన్నా రుణమాఫీ చేసిర్రా? ఏం చేసిల్లండి వీళ్ళు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళు ఏడ రుణమాఫీ చేసిలు ఒకసారి చూపెట్టమనుర్రి. వీళ్ళ నినాదాలు ఒకసారి ఎనుర్రి. ఇదంతా రాజకీయ కుట్ర కాదా? గేట్లంది అంటారా? అది ఎవరి సొమ్ము? వీళ్ళ సొమ్మా? వీళ్ళ తాత ముత్తాతల సొమ్మా? ఎవరి సొమ్మది? ఒకసారి మీరు వినాలే. మీరు చూడు. చూడు అరే చంటబ్బాయిలు ఈడికి వచ్చిల్లు కదా, రాజీనామా చేయాలి అన్నారు. మీ డిమాండ్ ఓకే. దేనికి రాజీనామా చేయాలంటారు? 6 గ్యారంటీలు 13 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఆగస్టు 15 లోపు నువ్వు రుణమాఫీ చేయకపోతే 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతే అందులోని 12 అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకటి వదిలేదాం. కానీ 13 అంశాల పక్కన పెడదాం. 6 గ్యారంటీలు 13 అంశాలు దాంట్లో పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతే నువ్వు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు. అరే మీకేమన్నా అర్థమవుతుందా? అరే మీరు పోయి ఒక దగ్గర దాడి చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి బీహార్ను తలపించే విధంగా, ఒక రాక్షస పాలన తలపించే విధంగా, ఒక రౌడీ పాలన తలపించే విధంగా, ఒక గూండాల పాలన తలపించే విధంగా చేయమని చెప్తున్నావు రేవంత్ రెడ్డి. ఏమయ్యా మైనంపల్లి హనుమంతరావు నువ్వు చెప్తున్నావా? ఇది సిద్దిపేటలో బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయం మీద పోయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ గేట్లందనుడేంది, క్యాంప్ కార్యాలయం మీద దాడి చేసుడేంది, అర్ధరాత్రి వేళ అక్కడికి వెళ్ళడం ఏంటి, వీళ్ళందరి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేయవా రాష్ట్ర డీజీపీ? నిజంగా చెప్తున్నా, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ గనక సావకపోతే మీ మొగలమే మా దగ్గర రోషం పౌరుషం ఉంది, నాకు తెలంగాణ బిడ్డనే, నేను ఒక తల్లికే అయ్యకు పుట్టినా అంటే ఇప్పుడు వీళ్ళ మీద కేసులు నమోదు చెయ్యి నేను చెప్తా ఉన్నా. పంజాగుట్టలో ఫ్లెక్సీలు పెట్టడానికి ఎవడు? ఏం జరుగుతుంది ఈ తెలంగాణ? రౌడీ రాజ్యాన్ని తయారు చేస్తున్నావు అనుకుంటున్నా రేవంత్ రెడ్డి. ఏందా నీ పాలన? గీ దాడులు గిదా దేని మీద నువ్వు దాడి చేసేది? ఎవరి దగ్గర పోయి అడగాలి? నీ 2 లక్షల రుణమాఫీ ఏడైంది? రా పోదందా, ఊళ్ళల్లో పోదందా, నేను మైక్ పట్టుకొని వస్తా ఏడ రుణమాఫీ అని. ఆఖరికి నీ సొంతానికి సంబంధించి నీ యొక్క కొడంగల్ నియోజకవర్గంలోనే కాలే ఈరోజు హరీష్ రావుకు సంబంధించిన క్యాంప్ కార్యాలయానికి పోయి అక్కడ జై కాంగ్రెస్. ఏం కాంగ్రెస్? ఎవరి నాశనగాల కోసం ఈ కాంగ్రెస్? హైదరాబాద్లో ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ తరలిపోతూ ఉన్నాయి. రైతులందరూ ఆత్మహత్య, రైతులకు రుణమాఫీ కాలే, 2 లక్షలని తీసుకుపోతుందా? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏడిచ్చిళ్ళు, లాకప్ డెత్తులు జరుగుతున్నాయి, 3rd డిగ్రీలు ఇస్తున్నారు. ఇది మళ్ళా కొడంగల్లో 5 గ్రామాలను పూర్తి స్థాయిలో కూడా ఖాళీ చేయాలంటూ వాళ్ళని బెదిరిస్తూ అక్కడ ఫార్మా కంపెనీ వస్తుందంటే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పాలన. రెచ్చగొట్టేలా చేస్తూ ఆగమాగం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న ఇంకొక స్టోరీ చెప్తాయి. ఈ కొడంగల్ నియోజకవర్గంలో వీళ్ళే చెప్తున్నారు కదా, కొడంగల్కు సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేసి ఇప్పుడు దీనికి సంబంధించి పర్యావసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎందుకు ఉండదు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన చెప్పిన ముచ్చటేంది? రుణమాఫీ జరిగింది అని చెప్తున్నాను. సరే, ఆ రుణమాఫీ ఎంత మేరకు జరిగిందో నేను ఇప్పుడు లెక్కలతో సహా చెప్తున్నా కదా. నువ్వు ఇస్తా అన్నది ఎంత, నీ కొడంగల్ నియోజకవర్గంలో జరిగింది ఎంత, నీ కొడంగల్కు సంబంధించి నువ్వు ఇచ్చింది ఎంత, నీ కొడంగల్లో దాదాపుగా 171,000 మంది ఉంటే దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఎంతమందికి అయింది? 171,000 మందికి ఉంటే నువ్వు రుణమాఫీ అక్కడ చేసింది కేవలం ఎంతమందికి ఒకసారి చెప్పుర్రి. రేవంత్ రెడ్డి గారికి సంబంధించి బాగా వీళ్ళు చెప్తున్నారు కదా, జై కాంగ్రెస్ అంటున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి చేసింది?